రామ హరే రామ 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 హరే హరే గోవింద. గురవే గౌరచంద్రాయ రాధికాయై తదాలయే కృష్ణాయ కృష్ణ భక్తాయ తద్భక్తాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీ శ్రీ చైతన్య చరితామృత అంశలీల ప్రథమ పరిచ్ఛేదములో శ్రీ రాయరామానందుల వారు రూప గోస్వామిని నువ్వు రాసే నాటకములో ఏమి రంగప్రవేశం ఏ విధంగా జరుగుతుంది ఏమిటి అని చెప్పి అడిగితే ఆయన ఒకటి వర్ణిస్తున్నారు. క్రమే రూప గోసాయి సకలి కొహిలో సుని ప్రభుర భక్తగాన్ చమత్కార హొయిలో. ఆ విధముగా స్వాభావికముగా మేమందరం చిన్నవారమే అయినప్పటికీ కూడా హరిగుణ వర్ణనం అనేటువంటి ఈ ప్రబంధము మేము చేస్తున్నాము. ఏ విధముగా అయితే నికృష్టమైనటువంటి జన్మ పొందినటువంటి బోయవాడు తెచ్చినటువంటి ఆ కట్టెల నుండి వచ్చిన అగ్ని బంగారమును కూడా మాలిన్యము తొలగించే విధముగా అది అవుతూ ఉంటుందో ఆ విధముగా మేము చిన్నవాళ్ళమైనప్పటికీ కూడా మేము ఈ ఇచ్చేటువంటి ప్రదర్శన వలన హృదయములో ఉండేటువంటి కలుష్యం అంతా కూడా పోతుంది అని చెప్పి ఆ శ్లోకం చదివేటప్పటికీ ఆహా ఎంత చక్కగా వర్ణించాడు అని చెప్పి వాళ్ళందరూ చమత్కారం. ఆ వయసు పెద్ద వయసు కాదు, మహాపురుషు సన్యాసం తీసుకుని 24 సంవత్సరాల వయసులో. ఇంకా మహా అయితే ఆయన ఇటు వెళ్ళేవారు కాబట్టి ఒక 8 కలుపుకోండి, 32 35 ఆ సంవత్సరముల వయసు. ఇంచుమించు రూపు కోసం అదే వయసు, కాకపోతే కొంచెం పెద్దగా వచ్చాము. ఇంత చిన్న వయసులో సమస్త సారముల యొక్క సమస్త శాస్త్రముల యొక్క సారము కన్నా సారం అనేటువంటిది దాన్ని ఏ విధముగా ఇంత చక్కగా తెలుసుకున్నా కూడా ప్రదర్శించాలి కదా. చెప్పగలిగేటువంటి కూరలన్నీ చక్కగా పెద్ద మంచి రకాల వంటలు అవన్నీ చేశారు. వడిజలు రాకపోతే తిన్నవాడు ఆకలి కాస్త పోతుంది కాబట్టి పతిమాలి దాన్ని బుజ్జగించి కొసరు వడ్డించి చేస్తున్నట్టయితే ఆ ఉత్సవంలో తక్కువ కూరలో తక్కువ వరిపడినా కూడా అది వైభవంగా ఉంటుంది. ఆ విధముగా ఇంత శాస్త్ర పరిజ్ఞానము అవన్నీ తెలిసినప్పటికీ ఇచ్చేటువంటి విధానము చూడండి. ఆ పోలిక అగ్ని అనేటువంటిది ఆ సామాన్యమైనటువంటి వాడికి ఎటువంటి నిష్ఠాకర్షుడు కాదు, ఏమీ లేవు, సూచేది ఏమి తెలియదు. అటువంటి వాడు తెచ్చాడు కట్టెలతోటి ఆయన అగ్ని రాగల్చాడు. ఆ రాగల్చినటువంటి అగ్ని బంగారంలో ఉండేటువంటి ఉత్కృష్ట వస్తువు, దాంట్లో ఉండే మాలిన్యం కూడా పోగొట్టు. ఆ అగ్ని యొక్క గొప్పతనం అనమాట. ఆ విధముగా భగవంతుల యొక్క గొప్పతనం అది సామాన్యుడి వ్యక్తి చెప్పినప్పటికీ కూడా ఏదో చిన్న మయూరు పుచ్చం గాలికి కదిలింది వెంటనే పుండరీక విద్యానిధికి భావం వచ్చి కింద పడిపోయారు. కాబట్టి భావ ప్రకాశము లేదా ఇటువంటిది అనేటువంటిది ఏదో హృదయ మాలిన్యం పోగొట్టడం అనేటువంటిది అది భగవత్ వీళ్ళల్లో అంత గొప్పతనము ఉంటుందన్నమాట. అందుకనే తెలిసి కానీ తెలియక కానీ కృష్ణ అనినట్లయితే ఆ నామ ప్రభావం చేత మనలో ఉండేటువంటి అవిద్య అవన్నీ కూడా పోతాయని చెప్పి శాస్త్ర ప్రమాణం. కాబట్టి చక్కగా వర్ణించినప్పటికీ అందరికీ ఆశ్చర్యం కలిగింది. దాని తర్వాత చెబుతున్నారు ఇంకా ఏమిటిట, విదగ్ధమాధవ నాటకం చెప్పేటువంటిది అనమాట. ఏకస్య శృతమేవ లుంపతి మతం కృష్ణేతి నామాక్షరం సాంద్రోన్మాద పరంపరాముపనయత్యన్యస్య వంశీకలః ఏష స్నిగ్ధ ఘనద్యుతిర్మనసి మే లగ్న పటే వీక్షణాత్ కష్టం ధిక్ పురుషత్రయే రతిరభూన్మన్యే మృతి శ్రేయసి. పూర్వరాగం అంటే ఆ ప్రియుడి యొక్క గుణములకు రూపములకు ఆకృష్టమై ఇంకా కలుసుకోలేదు, కలయిక ముందు ఉండి పూర్వరాగం అంటారు. అటువంటి స్థితి కలిగినప్పుడు ఎలా ఉంటుంది అనేటువంటి రాధాదేవి యొక్క స్థితిని వర్ణిస్తున్నారు. పూర్వరాగం అని పొందినటువంటి రాధిక అంటోంది,
ఏదో కృష్ణుడు అనేటువంటి ఒక పేరు కానీ పరపురుషుడు. అతని పేరు వినినంతనే నా మతి లుప్తమగుచున్నది. చేష్టలు కృష్ణ అనేటువంటి ఈ పేరు ఒక పరపురుషుడిది. మనకు తెలిసిన వ్యక్తి కాదు, చుట్టం కాదు, ఎవరు కాదు. నందమర గారి అబ్బాయి, రాజుగారి అబ్బాయి అనుకున్నాం. అది కూడా సంబంధం తెలియదు. కృష్ణ కృష్ణ అంటున్నారు. ఆ కృష్ణ అనేటువంటి శబ్దము నా చెవిన పడినంతనే నా యొక్క మతి అంటే ఇంకా ఇంద్రియములకి మనసుకి ఉండేటువంటి కనెక్షన్ తెగిపోతుంది. దాంతో పనులు చేయలేకపోతుంది అనమాట. ఆ విధంగా మతిని ఉన్మాదం చేస్తూ ఉంటుంది. అది కృష్ణ అనేటువంటి ఒక వ్యక్తి యొక్క పేరు. మరి ఒక పురుషుని వంశీరవము వినుట చే నా మనస్సు గాఢమైన ఉన్మాదము జన్మించుతున్నది. ఇంకొక ఆయన మురళి వంశీ వాయిస్తున్నాడు. ఆ వంశీ వాదనము నా చెవిన సోకినంతనే నా యొక్క మనస్సును కూడా ఉన్మాదం, ఏదో తెలియనటువంటి ఒక ఆనందము లేదా ఒక స్థితి అన్నమాట. ఆ స్థితి వచ్చేటప్పటికీ అది ఏం చేస్తున్నాడో తెలియదు. ఆ వచ్చేటప్పటికి వెళ్ళిపోయి ఎద్దు దగ్గరికి వెళ్ళి పాలు పితుకుతూ ఉంటాడు కృష్ణుడు. ఆ విధంగా అయిపోతూ ఉంటుంది అనమాట. సంబంధం లేనటువంటి పనులు చేస్తూ ఉంటారు. ఆ విధంగా వస్తూ ఉంటుంది. మరలా ఈ చిత్రమునందు గల వేరే పురుషుని స్నిగ్ధ ఘనచ్యుతిని చూచెనంతనే ఇతడు నా మనస్సును దృఢముగా లగ్నమై. ఒక చోట కృష్ణుడి యొక్క చిత్రపటం ఉంది. అది చూస్తే వెంటనే ఆ పటం కాస్త హృదయంలో హత్తుకుపోయి ఇటు చూసిన ఆయన జ్ఞాపకం వస్తుంది. అంటే భగవంతుడి యొక్క నామము, ఆయన యొక్క వంశీరవము, ఆయన యొక్క చిత్రపటము, ఇతని రూపం, ఈ మూడు కూడా వేరు అని చెప్పి భావిస్తూ రాధాదేవి నేను ఇంత పతివ్రతగా ఎటువంటి పరపురుషుడి యొక్క గంధము లేకుండా నేను ఉంటున్నాను. ఇటువంటి సమయములో ఈ మూడు విధములుగా నా మనస్సు ఈ విధంగా అయిపోతుంది. అయ్యో, స్త్రీల యొక్క మనస్సు తన పురుషుడు ఎందే ఉండాలి తప్ప ఈ విధంగా అయినట్లయితే వ్యభిచారంగా అవుతున్నది. కాబట్టి నా యొక్క ఇంద్రియ నిగ్రహం లేకుండా పోతుంది. నాకు ధిక్కారముకు కాక ఈ జన్మకి అని చెప్పి, అయ్యో నాకు పరపురుషులైనటువంటి ఈ ముగ్గురు యందు అనురాగం నాకు కలుగుతోంది. ఇట్టి పరపురుషుల యందరి అనురాగం కంటే మరణించుటయే శ్రేష్టము అని చెప్పి వాపోతోంది ఆవిడ. అంటే భగవంతుడు యొక్క ఆవిడ తెలియదా మూడు వేరువేరని చెప్పి, ఒకటని చెప్పి తెలియదు. తెలుసు అంత వేరువేరుగా అంటే ఒక్కొక్క ఆయన నామములు అంత ఆకర్షణ. ఆయన పలికించిన వంశీ నిరాదం ఈ విధముగా హృదయమును ఉన్మాదం చేస్తూ ఉంటుంది. ఆయన యొక్క చిత్రపటం సరి. కాబట్టి ఈ విధముగా భగవంతుడు కృష్ణుడు యొక్క ఆ సంసర్గము కలయడానికి ముందుగా తర్వాత తెలుస్తుంది ఈ మూడు ఒకటే అని చెప్పి. ఆ విధముగా భగవంతుడి యొక్క ఆ నామము, ఆయన యొక్క గుణము వంశీరవము, ఆయన యొక్క రూపము ఈ విధముగా ప్రేమిక భక్తుల యొక్క హృదయమును ఉన్మాదనం చేస్తూ ఉంటుంది. ఇయం సఖి సుదుస్సాధ్య రాధా హృదయ వేదన కృతాయత్ర చికిత్సాపి కుత్సాయాన్ పర్యవస్యతి ధర్యా పరిచ్ఛంద గుణం సుందరమహ మందిరే తుమం వనసి తహ రుంధసి బలియాం జహ జహ చ ఇదా పలాయేహ్మి. ఇదేదో రకంగా ఉంది. ఇంకొకటి ధృత్వా ప్రతిచ్ఛంద గుణం సుందరమమ మందిరే త్వం వససి తథా రుణత్సి వరితం యథా చకిత పలాయే. అది కూడా ఒక సంస్కృతం లేదా ఏదో భాషది. కందర్పలేఖట, ప్రేమలేఖ. దానికి సంస్కృత ఛాయ ఏ విధంగా ఉంటుందో తెలుగు శ్లోకంలో రాశారు. ఓ సఖీ, ఈ రాధ యొక్క హృదయ వేదనకు మందు లేదు. మనో వ్యాధకి దానికి మందు లేదంట.
శారీరక రుగ్మతలకి మందు ఇస్తారు, మానసిక వ్యధకి మనోవ్యతకి మందు లేదు. అది అలా మనిషిని పీడించేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా పైన 3 విధములుగా పరపురుషులను పీడిస్తున్నారని చెప్పి వాపోతున్నటువంటి రాధాదేవికి హృదయ వేదన, దానికి మందు లేదు. ఇది చికిత్సకు లొంగని రోగం. మహాప్రభువుకి ప్రేమ వికారాలు వస్తూ ఉంటే సన్యాసం తీసుకోవడానికి ముందు రకరకాల మందులు అది చేయి ఇచ్చే ఉంటున్నారు వాళ్ళు. ఏదో దిష్టి తీయమని కొంతమంది, మదన చేయమని కొంతమంది, స్నానం చేయించమని కొంతమంది, కట్టివాడేమని రకరకాల చెప్పుకొస్తున్నారు. కానీ ఇది మామూలు పిచ్చా, ఇది మామూలు పిచ్చి చేస్తారు, కాస్త పోతూ ఉంటుంది. కానీ ఇది అప్రాకృతమైనటువంటి ఈ భావములు దీనిని ఉత్తమ సంపదగా భావిస్తూ ఉంటారు తప్ప అది సామాన్యుడు రోగము కాదు. కాబట్టి ఆ రోగానికి మందు లేదు. ఒకటి మందు ఏమిటిట? వాళ్ళ సాంగత్యం మాత్రమే. ఎందుకు కానీ కాదు. ఒకవేళ అది పొందినప్పుడు కూడా ఇంకా మిలములో కూడా విరహం ఉంటూ ఉంటుంది. దగ్గర ఉన్నా కూడా ఎక్కడికో వెళ్ళిపడి చెప్పి బాధపడుతూ ఉంటారు. కానీ రాధాదేవికి హృదయ వేదనకు మంతు లేదు. ఇది చికిత్సకు లొంగని రోగము. ఒకవేళ దానికి చికిత్స చేసినను అది విపరీత ఫలమునే ఇచ్చును. చికిత్స చేద్దామని వచ్చాడు మా డాక్టర్, మొదటి నుంచి వచ్చాడు డాక్టర్. కృష్ణుడు పంపించాడు ఉద్ధవుణ్ణి, వెళ్ళి వాళ్ళకి అసలు రోగం చికిత్స చేసిరా అన్నాడు. ఆయన చెప్పే మాటలకి రోగం పోలేదు కాదు, రోగం ఎక్కువైపోయింది. ఆ కృష్ణుడు మర్చిపోతున్నావు, మీ అబ్బాయి కాదు కృష్ణుడు అన్నమాట చెప్పాడు అనమాట ఉద్ధవుడు. కృష్ణుడు మీ అబ్బాయి కాదయ్యా, కొడు బ్రహ్మాండ నాయకుడు, ఆయన భగవంతుడు అని చెప్పేటప్పటికీ అయ్యో ఉద్ధవ, ఎంతవరకు కృష్ణుడు నా అబ్బాయి చెప్పనుకున్నాము, కానీ ఆయన అట్లు భగవంతుని పొందు కూడా మేము భగవంతుని పోగొట్టుకున్నావి అని చెప్పి ఇంకా ఎక్కువ ఏడవ మొదలుపెట్టాను. భావమునకు మందనేటువంటిది ఒకవేళ ఏమైనా ప్రయోగిస్తుంది ఇంకా ఎక్కువైపోతుంది. అది విపరీతమైన ఫలితం ఇస్తూ ఉంటుంది. వైద్యము చేసిన వైద్యునకు రోగపు తగ్గకుండా చెడ్డ పేరు వచ్చును. అందరూ తిట్టిపోసారు వాడిని, వచ్చును ఎందుకో చక్కగా వాళ్ళు ఏం చేసా కొట్టుకొచ్చని చెప్పి ఆ విధంగా చెడ్డ పేరు వస్తూ ఉంటుంది. నేను 3 పురుషులను కోరుడచే ఒకరిని తెచ్చినను ఇంకొకరు లభించకపోవడం దుఃఖమే మిగులును. ఇటువంటి 3 వ్యక్తుల యందు ఆమె యొక్క మనసు రకమైన కారణముగా అంటున్నారు. ఒకవేళ నేను కనుక ఆ పటం పట్టుకొచ్చి చూపించినట్లయితే ఇంకో 2 మంది పొందగలరు. కాబట్టి 3 రావడం సంభవం కాదు కదా. కాబట్టి ఈ విధముగా నేను 3 పురుషులను కోరుటచే ఒకరిని తెచ్చినను ఇంకొకరు లభించకపోవడం దుఃఖమే మిగులుతూ ఉంటుంది. ప్రాకృత భాష యందు ప్రేమ లేక, ప్రాకృత భాష అలా ఉంటుంది అన్నమాట. ఓ సుందరుడా, నీవు చిత్రపట రూమును ధరించి మా ఇంటి యందు తిష్ట వేసితివి. మామూలు వ్యక్తి అయినట్లయితే వస్త్రం వెళ్ళిపోతాడు, చిత్రపటం అలా ఉండిపోతుంది అనమాట. ఇటు వెళ్ళినా కనబడుతూ ఉంటుంది, మనిషిని పీడిస్తూ ఉంటుంది. పైగా మంచి మంచి చిత్రపటం చూస్తుంటే మీకేసే చూస్తున్నట్టు ఉంటుంది. ఆ విధముగా ఆ కృష్ణుడి యొక్క చిత్రపటము నువ్వు వ్యక్తి అయి ఉండి కూడా చిత్రపటం రూపాన్ని ధరించావు. ధరించి ఇక్కడ మాకు ఇల్లు తిష్టేస్తూ కూర్చున్నావు. నేను ఏ దిక్కునకు చికితిరాలై పారిపోతున్నానో ఆ దిక్కున నీవు మార్గమును అడ్డగించుతున్నావు. కూడా చూస్తూ ఉంటాడు, కరావు చూస్తూ ఉంటాడు. ఆ రూపం అలా ఉంటుంది అనమాట. ఆ విధంగా నేను ఏ దిక్కు వెళ్ళిపోదాను, నువ్వు ఆ దిక్కునే నన్ను చూపుతో బంధం చేస్తున్నావు, మార్గం అడ్డగిస్తున్నావు. చేష్టలు ఈ విధముగా ఉన్నవి. సమ్ముఖమున మయూరు పుచ్చమున చూసినచో వెంటనే రాధ మిక్కిలి కంపించిపోవును. గురువింద పూసలను చూసినచో రోధించుచు అశ్రును రాల్చును. ఏదో కొత్త దెయ్యము ఈమె చిత్తమున ప్రవేశించి తైతక్కలాడుతున్నది. ఏమో నాకు తెలియకున్నది, ఏదో వచ్చింది, అది నన్ను ఇష్టం వచ్చినట్టుగా వాడిస్తూ ఉంటుంది. నిజముగానే భగవంతుడి యందు ప్రేమ అనురాగములు ఉన్నట్లయితే ఆ ప్రేమకి వశీభూతుడైపోయి ఆ వ్యక్తి లేదా భాగవతోత్తముడు తన యొక్క చిత్తము మనస్సు తన చేతుల్లో ఉండదు, అది ఎలా ఆడిస్తే అలా ఆడుతుంది. సామాన్యమైనటువంటి జాగతికమైనటువంటి పిచ్చనుంటాయి అది ఉన్నట్లయితే వాడు అసలు సామాన్యమైనటువంటి చిన్న బకెట్ కూడా ఎత్తలేడు. అటువంటి వాడు చేయిస్తున్నాడు పెద్ద పెద్ద బరువులు మోయించపజేస్తూ ఉంటుంది. ఇంత తింటాడు, ఆ సమయం తినేస్తూ ఉంటాడు. కాబట్టి ఊహల పనులు చేస్తూ ఉంటుంది. ఇక్కడ
భగవతేంద్రుడి అనురాగము కూడా ఆ ప్రేమ అనేటువంటిది సాత్వికమైనటువంటి వికారములు కలిగిస్తూ ఉంటుంది. ఇవి అప్రాకృతము. అదేమో అవన్నీ మనకి రాకూడనటువంటి వస్తువులు. కానీ ఈ వస్తువులేమో ఎన్ని కోట్ల జపము చేసినా లేదా తపస్సు చేసినా మనకి లభించినటువంటి వస్తువు. శ్రీవాస పండితుడు చెబుతాడు మహాప్రభుతోటి శశివాసతోటి అనమాట. నీకు అది అందరికీ వచ్చేటువంటి ఇది కాదు, ఇది శాస్త్రంలో విన్నాం చూసాం తప్ప ఎక్కడ నేరుగా చూడలేదు. అటువంటి భావన ఇచ్చినప్పటికీ వెంటనే కాళ్ళు కొట్టుకుని చెప్తాను, నువ్వు కూడా కనుక ఇది పిచ్చని చెప్పిన గంగలు దూకేసేవాడిని నేను అని చెప్పి, ఈ భావం అనేటువంటి ఇవన్నీ కూడా మామూలుగా చూసినట్లయితే ఎప్పుడూ ప్రేమలో పడి ఉంటారు. భగవంతుడు భగవంతుని కృష్ణ పిచ్చిలా ఉంటారు వాళ్ళు అని చెప్పుకుంటారు. వాళ్ళు ఉండేటువంటి వాళ్ళ జగత్తు వేరు, అది అప్రాకృత జగత్తు అన్నమాట. కాబట్టి ఈ విధంగా ఎటు చూసినా కూడా మయూరు పుచ్చం అది గాలేస్తుంది, దానికి అంత అయిపోవాలా అంటే మన మనస్సు బండరాయి కాబట్టి మనకి అందులో భావం కనపడదు. కానీ ఇందాక చెప్పాను కదా, మహానుభావులకి భాగవతత్వములకి పుండరీక విద్యానికి చూసేటప్పటికి వెంటనే ఆయనకి మహాభావం అవన్నీ వచ్చి, కాబట్టి రాధాదేవి కూడా ఆ విధముగా తన సమ్ముఖమున మయూరు పుచ్చం చూసినట్లయితే వెంట కంపించిపోతూ వచ్చేసాడు సిగ్గుతో వాటితో అనమాట. గురువింద కింద పూసలు వాటి గురించి చూసినా కూడా వస్తుంది. ఏదో తెలియదు నాలో చిత్తములు ఏదో వచ్చిందని చెప్పి అనుకుంటున్నారు అన్నమాట. నాకు తెలియకున్నది. అగ్రే వీక్ష్య శిఖండ ఖండమచిరా దుఃఖంపమాలంబతే గుంజానాంతు విలోకనాన్ ముహురసౌ సహస్రం పరిక్రోశతి నో జానే జనయన్న పూర్వనటన క్రీడా చమత్కారితాన్ బాలాయాః కిల చిత్త భూమి వసత్ కోయం నవీనగ్రహ. ఈ బాల అంటే రాధ. ఈ రాధకి అమ్మాయికి తిరుగుతూ ఉంటుంది, ఏ దెయ్యం ఆవహించిందో అయ్యయ్యో అనుకుంటున్నారు. అకారుణ్య కృష్ణో యది మయి తవాగః కథమిదం ముధా మా రోధిర్మే కురు పరమిమాముత్తర కృతిం తమాలస్య స్కంధే వినిహిత భుజ వల్లరిరియం యథా బృందారణ్యే చిరమ విచలా తిష్టతి తను. అచ్చట వ్యవసాయం దృఢ నిశ్చయం ఈ విధంగా ఉంది, నిశ్చయాత్మ బుద్ధి ఆ విధంగా ఉండాలన్నమాట. ఎలా ఉందిట, ఒకవేళ కృష్ణుడు కనుక నా యందు నిర్దయుడు అయినచో నీ దోషం ఏమి ఉన్నది, నీ వృధాగా ఏడవు. అకారుణ్య, కృష్ణుడు అకారుణ్యుడు కాబట్టి ఆయన నిర్దయుడయి రాకపోయినా కూడా నువ్వేమి వృధాగా ఏడావు. ఆయన ఇష్టం, అది వస్తుంది లేదా లేదు అని సరిపెట్టుకునేటువంటి గుణం అక్కడ ఉండదు. అది భగవంతుడి యందు అనురాగము పైపైన ఉన్నప్పుడు ఉంటూ ఉంటుంది. అది తీవ్రమైనట్లయితే ఆ విధంగా ఉంటుందన్నమాట. కాబట్టి దృఢనిశ్చయ విధంగా ఉంటుందట. కృష్ణుడు నా యందు నిర్దయుడు అయినచో, నాలుగు దోషం లేదు కదా, అది ఆయన దయకలగలేదు, అది ఆయన యొక్క లేనితనం. కాబట్టి దాని యందు మనం చింతించకూడదు. ఎందుకు ఏడుస్తున్నా వృధాగా, నీవు నాకు నా అంశక్రియారూప కార్యమును నెరవేర్చు రాదంటుంది అనమాట. ఒకవేళ కనుక ఆ వస్తువు లభించకపోయినట్లయితే ప్రాణం పోతుంది. కాబట్టి ఒకవేళ కనుక ఆ విధముగా అయినట్లయితే నాకు అంత్యక్రియ రూపాన్ని, చివరి క్రియ ఒక నెరవేర్చు నాకు. చెప్తున్నాను ఏమిటి, బృందావనమున తమాల వృక్షమునందు నా 2 భుజములను కట్టిన దానవై నా శరీరమును ఆ తమాల వృక్షము మీదనే చిరకాలము ఉండునట్లు చేయుము. తమాల వృక్షము కృష్ణుడు యొక్క ప్రతీక. వాడికి ఎందుకంటే ఈ విధంగా మయూరు పుచ్చమును చూసినట్లయితే కృష్ణుడి యొక్క భావం కలుగుతూ ఉంటుందో ఆ విధముగా చీకటి చెట్లు ఉంటుంది తెలుగులో వాటిని. తమాల వృక్షములు ఆ కృష్ణు యొక్క తమాల చెట్లు పక్కకి వెళ్ళినట్టయితే ఆయనకి దీనికి తేడా కనపడదు అనమాట, కలిసిపోతూ ఉంటాడు రంగు. కాబట్టి ఆ విధముగా తమాల వృక్షము కృష్ణుడికి ప్రతీక అనమాట. నా మృత్యు అనంతరము నా శరీరమును తీసుకెళ్లి తమాల చెట్టు వృక్షమునకు ఆ విధముగా 2 చేతులు కౌగిలించినట్టుగా కట్టేయండి, చిరకాలం అక్కడే ఉంచండి అని చెప్పాడు. ఆ విధముగా బతికి ఉన్నప్పుడు, ప్రాణం ఉన్నప్పుడు భగవంతుని కలుసుకోకపోయినా కూడా ప్రాణం లేని తర్వాత ఆ విధంగా నా కోరిక అది నెరవేర్చండి అని చెప్పాడు.
యథా వృందారణ్యే చిరం అవిచల తిష్టతి తను. నా శరీరము చిరకాలము చలనము లేకుండా వృక్షం మీద అలా ఉండాలి. రాయ కోహే కోహా దేఖీ భావేర స్వభావ రూప కోహే ఓయిచే హోయ్ కృష్ణ విషయక భావ్. ఇంకా ఇందులో భావం ఏమిటి? ఇందులో ఆయన మహారసం. మామూలుగా ఈ ఏమంటారు, అలంకార శాస్త్రంలో నవరసాలు మాత్రమే ఉంటాయి. కానీ మన యొక్క భక్తి శాస్త్రం ఒప్పుకొస్తున్న వారు 12 రసములను మనకి చూపిస్తారు. 7 గౌణ రసాలు, 5 ముఖ్య రసములు. ఆ విధముగా ఇక్కడ భావమునకు స్వభావమైన భావ స్వభావం రసాన్ని ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. భావమునకు స్వభావం ఏమిటి అంటే రసం. ఎలా ఉంటుందట? కృష్ణ విషయక భావం ఈ విధంగా ఉంటుంది. పీడాభిర్నవకాలకూట కటుత గర్వస్య నిర్వాసనో నిస్యందేన ముదాం సుధా మధురిమాహంకార సంకోచన. మధురిమా అహంకార సంకోచన. ప్రేమా సుందరి నందనందన సపరో జాగర్త్యస్యాంతరే జ్ఞాయంతే స్ఫుటమస్య వక్ర మధురాస్తేనైవ విక్రాంతయః. భావం వస్తే వాడి యొక్క నడవడిక తిన్నగా ఉండదుట. మాట చెప్పినా చేసిన వక్రంగా ఉంటుంది. భగవత్ ప్రేమ ఇప్పుడు నిటారుగా ఉండదు, వక్రంగా ఉంటుంది. సర్పం ఏ విధంగా అయితే పెడుతూ ఉంటుంది ఆ విధంగా ప్రేమ అవునన్నది కాదని, కాదని అవునన్నది, వద్దంటే కావాలని, ఇమ్మంటే వద్దని, ఆ విధంగా ఉంటుంది అనమాట. కాబట్టి ఆ విధంగా వాడి యొక్క పెడుతూ ఉంటుంది, వక్రగతితో ఉంటుంది. ఎలా ఉంటుంది అది? ఓ సుందరి, నా నందనందనుని ఎడల ఎవరికైతే హృదయమున ప్రేమ గలదో వానికి ఆ ప్రేమ యొక్క వక్రత్వము, మాధుర్యము, దాని పరాక్రమం బాగుగా తెలియను. ఆ ప్రేమ ఉన్నవాడికే తెలుస్తుంది. లేకపోయినట్లే ఏదో చేస్తూ ఉంటాం, పెట్టిస్తూ ఉంటాం. అనురాగముగా చేసేటువంటి ఆ క్రియకి ఏదో యజమానికి సేవకుడు చేసే దానికి తేడా ఉంటుంది. ఆ భావం ఉన్నట్లయితే మమత్వము. అందుకనే చెప్తూ ఉంటారు ఒక్కొక్క రసానికి ఒక్కొక్క భగవంతుడు నావాడు అనేటువంటి ఒక సంబంధము అవన్నీ ఉంటాయి అన్నమాట. చెప్పడంలో చెప్తోంది. మొట్టమొదటి ఏమిటిట? పీడాభిర్నవకాల కూట కటుత గర్వస్య నిర్వాసనో నిస్యందేన ముదాం సుధా మధురమాహంకార సంకోచన. ప్రేమా సుందరి నందనందన పరు జాగర్తి యస్యాంతరే. జాగర్తి యస్యాంతరి, ఎవరిలో ఈ ప్రేమభావం జాగర్తి లేదు, అది మేలుకొలు అది ఏమంటారు, పుడుతుందో లేదా ఆవిర్భవిస్తుందో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందట చెబుతున్నారు. కృష్ణుడి యందు భావం ఉంటే ఈ విధంగా ఉంటుంది. నా నందనందనుని ఎడల, నా నందనందనుడు ఎవరికైతే హృదయంలో ప్రేమ ఉంటుందో ఆ ప్రేమ యొక్క వక్రత్వం ఈ విధంగా ఉంటుంది. వాళ్ళకే పరాక్రమా తెలుస్తుంది ప్రేమ ఏం చేస్తూ ఉంటుందో. ఆ ప్రేమ తన పీడలచే కాలకూట విషము యొక్క తీక్ష్ణత్వాభిమానమును చూర్ణము చేయును. కాలకూట విషం అది ఎవరైనా తిన్నట్లయితే కాసేపు గిజగాడు చచ్చిపోతాడు, దాంట్లో అయిపోతుంది. కానీ ప్రేమ అది వేడి యొక్క బాధ పోదు, ప్రాణము పోదు. కాలకూట విషయం ప్రాణం పోస్తుంది, ఇంకా గొడవలేదు, ఇంకా ఒక అరగంట సేపు కొట్టుకుంటే అయిపోతుంది, 10 నిమిషాలు. ఇది మాత్రము అది అలా ప్రాణం బతికే ఉంటుంది, వీడి యొక్క బాధ అనుభవిస్తూ ఉంటాడు. ఆ విధముగా కాలకూట విషము కన్నా కూడా తీక్ష్ణముగా ఉంటుంది. అది మనసు చూర్ణం చేస్తూ ఉంటుంది. సంతోషమును కలిగించుటచి అది సుధామాధుర్యాహంకారమును సంకోచింపచేయను. విషమన్నా కూడా గొప్పది, కొన్ని మాధుర్య విషయం వచ్చేటప్పటికీ అమృతాన్ని కూడా ధిక్కరించేటువంటి మాధుర్యం అందులో ఉంటుంది. ఇటు ఆస్వాదనములో మాధుర్యములు అమృతము కన్నా గొప్పది, ఇటు బాధన దాంట్లో కాలకూట విషయం కన్నా గొప్పది అన్నమాట. కాబట్టి రెండిట్ల కన్నా కూడా చాలా అంటే సంతోషము కలిగించేటువంటి సమయంలో అమృతం యొక్క గొప్పతనం, అహంకారం దానికి ఉంటుంది అనమాట. నేను చాలా దాని అహంకారం దాన్ని పొడి చేస్తుందంటే దానికన్నా గొప్పది. అనగా కృష్ణరతి వలన హాలాహలము కన్నా తీవ్ర వేదనము, సుధాపానమును కన్నా మిక్కిలి ఆహ్లాదము
కలుగునని భావన చెప్పడంలో ఆ భావన. కృష్ణ భావం అంటే ఎలా ఉంటుందంటే చెప్తున్నారు ఆయన రూపగోస్వామి వర్ణించారు. ఆ కృష్ణుడు యందు భావం ఉన్నవాళ్ళు, ప్రేమ ఉన్నవాళ్ళ యొక్క స్థితి ఎలా ఉంటుందంటే అది కాలకూడ విషము కన్నా కూడా చాలా బాధాకరముగా ఉంటుంది. ఆనందం వచ్చినప్పుడు ఆనంద విషయములు, విరహము దుఃఖము, మిలనము ఆనందం. విరహములో దుఃఖం ఎలా ఉంటుంది? కాళ్ళకోట విషపానము కన్నా ఎక్కువగా ఉంటుంది. మిలనం ఆనందం ఎలా ఉంటుందిట? మాధుర్యము చక్కడ అమృతాన్ని ఆస్వాదన చేస్తుంటే ఎలా ఉంటుంది? దానికన్నా కూడా ఎక్కువగా ఉంటుంది. అది వర్ణన ఎలా వచ్చారు వర్ణన అది భావము. రాయ కొహే కొహా సహజ ప్రేమేరు లক্ষণ రూప గోసాయి కొహే సాహజిక ప్రేమ ధర్మం. భావం అయిపోయింది. ఎప్పుడు సహజమైన ప్రేమ లక్షణాలు ఈ విధంగా ఉంటాయి అని అంటే రూపగోస్వామి ప్రేమ ధర్మం అంటే సహజం. అది అది ప్రేమ ఉంటే సహజముగా అవన్నీ వచ్చేస్తాయి. హృదయం ప్రేమ ఉంటే వచ్చిన మనసు తెలియకుండా వికసించబోతుంది. ఆహా వస్తున్నాడని చెప్పి ఆ విధముగా ఆ ప్రేమ అలాగా తన లక్షణాలు చూపిస్తూ ఉంటుంది అన్నమాట. స్తోత్రం యత్ర తటస్థతాం ప్రకటయత్ చిత్తస్య ధత్తే వ్యథాం నిందాపి ప్రమదం ప్రయచ్చతి పరిహాస శ్రియం బిభ్రతి దోషేణ క్షయితాం గుణేన గురుతాం కేనాప్యనాతన్వంతి ప్రేమ్ణః స్వారసికస్య కస్యచిదియం విక్రీడిత ప్రక్రియ. రాసలవన్నీ గొప్ప వేస్తూ ఉంటారు. స్వాభావికమైనటువంటి ప్రేమ ప్రక్రియ ఈ విధముగా ఉంటుంది. కొంతమంది క్రీడిస్తూ ఉంటుంది, ప్రేమ ఆడుకుంటూ ఉంటుంది. ప్రియుని ముఖము నుండి స్వీయ స్థుతి విన్న ఎడల ప్రియురాలు ఔదాసీన్యమును ప్రకటిస్తూ ఉంటుంది. విశేషముగా వ్యధ బాధపడుతుంది. ప్రియుడు కనుక ప్రియురాలి యొక్క గుణములను గురించి చెప్పినా లేదా స్థుతించినా మనకు ఆనందం కలగా మనం ఉప్పొంగిపోతాం. మంచివాడి చాలా పొంగిపోతాం. కానీ పవిత్రమైన ప్రేమ ఉన్న చోట్ల అది స్థుతిస్తే దానికి వ్యతిరేకం అన్నమాట. వాడు కుంచుకోపోతే లేదా వాడికి ఇష్టం ఉండదు. అదే కనుక ప్రియుని ముఖము నుండి నిందను విన్నసో ప్రియురాలు దాని పరిహాసముగా నుంచి మిక్కిలి ఆనందమును పొందును. అదే కనుక నింద విన్నట్లయితే దాన్ని పరిహాసముగా అనుకొని లోపల ఆహా అనుకుని నవ్వుతూ ఉంటారు. జగన్నాథ స్వామి రథయాత్రలో పాండాలకు జగన్నాథం చుడుతూ ఉంటారు. అది ఆయన ఆనందముగా ముందుకెళ్తూ ఉంటారు రథం అన్నమాట. మనం చెప్ప మనకు అపరాధం కలుగుతుంది. ఎందుకంటే ఒక తల్లియే బిడ్డని కొట్టగలుగుతుంది. యశోదాదేవి కృష్ణ చెవి మెలపెట్టగలుగుతుంది. దేవికీదేవి పట్టలేదు, మిగతా వాళ్ళు చెయ్యలేరు. ఎందుకంటే అంత నిష్కల్మషమైన ప్రేమ ఉన్న కారణముగా అది మళ్ళీ కృష్ణుడికి ఎంతో ఆనందం ఉంది. చచ్చిపోతున్నాను, వీళ్ళు మన పొగిడి కొబ్బరికాయలు కొట్టి కర్పూరం వెలిగించి అవన్నీ చేసి చచ్చిపోతున్నాను. చక్కగా నన్ను ఆదరముతోటి నన్ను తినిపించేవాళ్ళు, కాస్త బతిమాలి పెట్టేవాళ్ళు, కాస్త మందరించేవాళ్ళు లేరే అనుకుని ఆయన ఆ బృందావనం వీళ్ళకి నేర్తే కానీ వీళ్ళు నేర్చుకోరు వీళ్ళు అని చెప్పి పట్టుకొచ్చి నేర్పారు అనురాగ మార్గాన్ని. కాబట్టి అనురాగము ఆ ప్రేమ ఉన్నట్లయితే ఆ విధముగా అందుకనే చూసారా ఈ జగదానంద పండితుడు సనాతన గోస్వామి శరీరం మీద కుందురసం వచ్చింది. మహాపురు కౌగులించుకుంటాడు, వెనక వెళుతూ ఉండేవాడు. నేనేదో ఇక్కడ మహాపురు యొక్క దర్శనము కృప పొందుతామని వచ్చాను, కానీ నా ఒంటి మీద ఉండేటువంటి రసి ఆయన కొంటుకున్న కారణంగా నాకు అపరాధం అవుతుంది. కాబట్టి దీనికి నేను ఏం చేసుకోవాలి? ఈ శరీరాన్ని ఉంచను, నేను జగన్నాథ రథయాత్ర పడి చనిపోతాను అని ఏదో చెప్పుకుంటుంటే ఆయన అది చెప్పారనమాట. బృందావనం వెళ్ళిపో నువ్వు అని చెప్పి. అప్పుడు ఏమన్నారు? మహాప్రభు సనాతన కోసం పొగిడారు, జగదానంద పండితుడిని తిట్టారు. 2 రోజులుగా వచ్చాడు జగదానందుడు వీడు, సనాతనం కోసం మహా బుద్ధిమంతుడు ఆయన, నాకు కూడా ఆయన చక్కటి సూచనలు ఇస్తూ ఉంటాడు, అటువంటి ఆయన వీడు చెప్తావా అని చెప్పి. అప్పుడు ఏమన్నారు ఈయన? జగదానందుడు నీకంటే ఇష్టం కాబట్టి నువ్వు ఆయనకేమో చక్కటి ఇది పెడుతున్నావు రసం, నాకేమో అది
మధురముగా ఉండేటువంటిది చివరికి చెడు చేస్తుంది. పంచదార మాధుర్యం కానీ మనకి షుగర్ అందులో తెల్ల వస్తువు వాళ్ళు ఉంటాం. పంచదార తీయగా బాగుంటుంది చూడ్డానికి, కానీ అది మనకి చెడు చేస్తుంది. ఆ విధంగా నువ్వు నన్ను పొగుడుతున్నావు, నాకు చెడు అవుతూ ఉంటుంది. కానీ వ్యాపారసమైనట్లయితే సర్వ రోగాలు పోయి ఆరోగ్యం పోను. ఆ విధంగా అతనే తిట్టుడు అనేటువంటి దాన్ని చేస్తున్నావు, నాకన్నా నీకు ఆయనది అనువాన్ని పొందని చెప్పి సానాథకు చెప్పాను. ఆ విధంగా ప్రేమ అనురాగంలో ఉన్న చోటు ఒక విధంగా ఉంటుంది, వక్రగత అన్నమాట అని ఇక్కడ ఆ పవిత్రమైనటువంటి దాన్ని వర్ణిస్తున్నారు. కాబట్టి ఈ విధముగా ఆయన స్వాభావికమైన ప్రేమ ప్రక్రియ ఈ విధంగా ఉంటుంది, ఆడిస్తూ ఉంటుందిట. అది ప్రియుడి యొక్క ముఖము నుండి కనుక స్థితి విన్నట్లయితే కుంచుకుపోతూ ఉంటారు, అది వాళ్ళకి ఇష్టం ఉండదు. అదే కనుక పరిహాసముగా ఆయన చెప్పినట్లయితే ఆ దోషమును కూడా చక్కగా దాన్ని ఆ ప్రేమ నాశనం పొందంగా పెరుగుతూ ఉంటుందిట. ప్రియుని యందు గుణమేదైనను చూసిన ప్రియురాలి ప్రేమ వృద్ధి చెందదు. ప్రేమ నిరుపాధికము కావున ప్రాకృతమైన గుణదోషములచే వృద్ధి క్షేమములను పొందని భావము పొందదనమాట. అది నిజమైన కనుక ప్రేమ ఉన్నట్లయితే ఒక విధముగా ఆయనలో కొన్ని దోషములు ఉన్నప్పటికీ కూడా ఆయన యందు శ్రద్ధ మనకి పోదు. ఎందుకంటే ఆయన ఎటువంటి చెడు చేయటువంటి బాగా తెలుసు కాబట్టి. అటువంటి ప్రేమ యొక్క తత్వం చెప్తున్నారు. గుణములు చూసిన వెంటనే ప్రేమ పెరిగిపోవడము, దోషములు చూస్తే ప్రేమ తగ్గిపోవడం అనేటువంటిది సరే కాదు. కాబట్టి గుణదోషములచే వృద్ధి క్షేములు పొందదని చెప్పి ప్రేమ భావము అని చెప్తున్నారు. ఆ విధముగా రాయి రామానందుల వారు అడుగుతుంటే రూపకోసల వారు ఆ గ్రంథములు మనం చక్కగా చదువుకుంటున్నామా, అదే మీరు విజద మాట నాటకం తీసి పుస్తకం చూడండి, అసలు మనం ప్రవేశించలే ఉంది అసలు. ఇదేనా నాటకాలు చూసినట్లే అసలు తెలుగుపడదామని అర్థం కాదు, అలా ఉంటుంది పరిస్థితి. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరిహరాయ నమః, కృష్ణ యాదవాయ నమః, యాదవాయ మాధవాయ కేశవాయ నమః. గోపాల్ గోవింద రామ్ శ్రీ మధుసూదన్ గిరిధారి గోపీనాథ్.